నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదంటారు. ఇప్పుడు పాలస్తీనా దేశానికి అతిపెద్ద మద్దతు లభించింది. ఎవరి నోట వెంట ప్రత్యేక దేశం ఏర్పాటు కావాలని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ నోటి వెంట ప్రత్యేక దేశానికి జై కొట్టిన పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ సంఘర్షణకు పాలస్తీనా రాష్ట్రం ఏకైక పరిష్కారమని పోప్ లియో చెప్పారు. క్రైస్తవుల ఆధ్యాత్మిక వారధిగా నిలిచే వాటికన్ సపోర్ట్ తర్వాత కూడా ఇంకా ప్రత్యేక దేశంపై డౌట్ ఎందుకన్న వెర్షన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఓవైపు పాలస్తీనా ఏర్పాటును ససేమిరా అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో పాలస్తీనా దేశానికి పోప్ ఆమోదం మొత్తం వ్యవహారాన్ని మరో టర్న్ తీసుకునేలా చేసిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా సైతం పాలస్తీనా స్వాతంత్ర్యానికి మద్దతిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ప్రత్యేక దేశాన్ని విభేదిస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంలో ఏకైక పరిష్కారం పాలస్తీనా దేశం ఏర్పాటు మాత్రమేనని పోప్ లియో స్పష్టం చేశారు. ప్రత్యేక పాలస్తీనా దేశానికి వాటికన్ మద్దతు ఇస్తుందని పోప్ పునరుద్ఘాటించారు. అయితే పాలస్తీనా ఏర్పాటుకు నేటికి ఇజ్రాయెల్ అంగీకరించడం లేదన్న ఆయన ప్రత్యేక దేశం ఏర్పాటు మాత్రమే అన్ని అనర్థాలకు పరిష్కారం అన్నారు. టర్కీ పర్యటనను పూర్తి చేసుకుని లెబనాన్ వెళ్తున్న సమయంలో పోప్ లియో ఈ వ్యాఖ్యలు చేశారు. తాము పాలస్తీనాకు మద్దతిచ్చినంత మాత్రాన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా లేమని పోప్ స్పష్టం చేశారు. తాము యూదులకు స్నేహితులమన్న ఆయన అందరికీ న్యాయం జరిగే పరిష్కారాన్ని కనుక్కోవాలన్నారు. రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు పోప్. పోపు వ్యాఖ్యల తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని తేల్చి చెప్పారు. ప్రత్యేక పాలస్తీనా దేశానికి అమెరికా మద్దతిచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ తన పంథా మార్చుకోవట్లేదు. మేలో 140 కోట్ల మంది సభ్యుల కాథలిక్ చర్చ్ నాయకుడిగా ఎన్నికైన తర్వాత పోప్ లియో తొలి విదేశీ పర్యటనలో ఈ పర్యటన చేస్తున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తాను ఇజ్రాయెల్, పాలస్తీనా, యుక్రెయిన్, రష్యా వివాదాల గురించి చర్చించామని ఆయన తెలిపారు. రెండు యుద్ధాలను ముగించడంలో టర్కీ కీలక పాత్ర పోషిస్తుందని పోప్ లియో చెప్పారు. యుద్ధాల వల్ల ప్రపంచానికి ఒరిగేదేం లేదన్నారు పోప్. మత హింసను ఆయన ఖండించారు. సాధారణంగా దౌత్యపరమైన భాషను ఉపయోగించే లియో ఈ సంవత్సరం ప్రారంభంలో గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులపై నిప్పులు చెరిగారు. టర్కీ ప్రధానంగా ముస్లిం దేశమైనప్పటికీ భారీగా ఆర్థడాక్స్ క్రైస్తవులకు నిలయంగా ఉంది. ఆధ్యాత్మిక నాయకుడు ఎక్యూమెనికల్ ప్యాట్రియార్క్ బార్తోలోమేవ్కు కూడా టర్కీ నిలయం. టర్కీని మత సామరస్యానికి ఉదాహరణగా లియో ప్రశంసించారు. వివిధ మతాల ప్రజలు టర్కీలో శాంతియుతంగా జీవించగలుగుతున్నారని పోప్ అన్నారు. ప్రపంచం టర్కీ మోడల్ కోరుకుంటుందన్నారు పోప్.